పడుగు పేకల అందాల కలబోత మన చేనేత. ఇది కేవలం వృత్తి మాత్రమే కాదు, భారతీయ పురాతన జీవన విధానం. స్వాతంత్రోద్యమ కాలంలోనూ చేనేత రంగం దేశ స్వాభిమానాన్ని ఘనంగా చాటి చెప్పింది. ప్రకృతిలోని దృశ్యాలను డిజైన్లుగా మార్చి ఆకట్టుకునేలా రంగులద్ది మగ్గంపై ఒక్కో పోగు అల్లి రోజుల తరబడి ఇంటిల్లిపాది శ్రమించి ప్రపంచమంతా మెచ్చే అందమైన చీరలు, వస్త్రాలను తయారు చేస్తున్నారు మన చేనేత కార్మికులు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల అవార్డులు ఇస్తూ వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ఈ అవార్డుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా కళాకారులు ప్రతి ఏటా జాతీయ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటుతున్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల గొప్పదనంపై ప్రత్యేక కథనం. తెల్లదొరలు భరతమాతకు వేసిన దాస్య శృంఖలాలు తెంచడానికి మహాత్మాగాంధీ నేతృత్వంలో కలకత్తాలో 1905 ఆగస్టు 7న విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ ఉత్పత్తుల పునరుద్ధరణ ఉద్యమం చేపట్టారు. స్వదేశీ ఉత్పత్తులనే వాడాలనే ఉద్యమం ఆరంభమైన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించడం సముచితమని భారత ప్రభుత్వం భావించింది. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలో తొలి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత హస్తకళల పురస్కారాలను, రాష్ట్ర స్థాయిలో కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలను ప్రతిభ చూపిన చేనేత కళాకారులకు ప్రదానం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు 60 మంది ఈ పురస్కారాలను పొందడం ఇక్కడి చేనేతకు దక్కిన గౌరవం. దీనితో పాటు ఇద్దరికి పద్మశ్రీ అవార్డులు, మరికొంతమందికి జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూదాన్, పోచంపల్లి, గట్టుప్పల్, నారాయణపురం, చండూరు, మునుగోడు, పుట్టపాక, కొయ్యలగూడెం, సంస్థాన్ నారాయణపురం, సిరిపురం, వెల్లంకి తదితర గ్రామాల్లో తయారైన ఇక్కత్ వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. మగ్గాలపై వస్త్రాలు నేస్తూ చేనేత వృత్తిపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 20,000కు పైగా కుటుంబాలు ఆధారపడ్డాయి. కళాత్మక వస్త్రాలను నేసే నేతన్నలు అవార్డులు రావడం వరంగా భావిస్తున్నారు. స్వాతంత్ర్యం అనంతరం నల్గొండ జిల్లాలో మొట్టమొదటి చేనేత సహకార సంఘం కొయ్యలగూడెంలో ఏర్పాటైంది. 1950లో పురుడు పోసుకున్న ఈ సంఘంలో గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితకాల సభ్యుడిగా కొనసాగారు. పుట్టపాక, గట్టుప్పల్, కొయ్యలగూడెం, భూదాన్, పోచంపల్లి అద్భుత కళాఖండాల్లాంటి చేనేత వస్త్రాలను తయారు చేసే ప్రాంతాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఇక్కడి చేనేత కళాకారులకు 2 పద్మశ్రీ పురస్కారాలు, పదుల సంఖ్యలో ఇతర అవార్డులు లభించాయి. ఈ ఏడాది జాతీయ చేనేత పురస్కారానికి 2024 యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన ఇద్దరు ఎంపికయ్యారు. గజం నర్మదా అనే మహిళను మార్కెటింగ్ విభాగంలో, గూడ పవన్ను యువ చేనేత విభాగంలోనూ ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 19 మంది ఎంపికవగా రాష్ట్రం నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కడం విశేషం. తమకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు గ్రహీతలు చెబుతున్నారు. నాకు తెలంగాణ రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి నాకు ఈ నేషనల్ అవార్డు ప్రకటించినందుకు నాలోని ప్రతిభను గుర్తించి, మార్కెటింగ్లో నాలోని ప్రతిభను గుర్తించి ఈ అవార్డును ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకుంటున్నాను. ఒక మహిళగా నేను అందుకుంటున్నాను. చాలా గర్వంగా ఉంది నాకు. 20 మంది పోటీ పడితే దేశం మొత్తంలో ఒక అవార్డుకి నేను సెలెక్ట్ అయ్యాను. దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ చీర మొత్తం పట్టు దారంతో వాడినాము. న్యాచురల్ కలర్స్ మొత్తం 16 బాక్సులు ఉంటాయి. ఈ చీరకి 16 బాక్సులు ఉంటాయి. మొత్తం న్యాచురల్ కలర్స్, బంతి పువ్వులు, కరక్కాయ, అల్జేరియన్ పౌడర్, మంజిస్టా రూట్స్, ఇండిగో ఆకులతోటి చేసిన ఇండిగో కేక్స్ ఇవన్నీ వాడడం జరిగింది. ఈ చీరకి పట్టులో మొదటిసారిగా వాడాం. చేనేతలో విశేష ప్రతిభ కనబరిచిన కళాకారులను రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రతి ఏటా కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరిస్తోంది. ఈ అవార్డుకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన సామల భాస్కర్ ఎంపికయ్యారు. 30 ఏళ్ల చేనేత అనుభవాన్ని రంగరించి 3D ఎఫెక్ట్ ఉండేలా కొత్త డిజైన్తో చీరను ఈయన రూపొందించారు. సాధారణంగా ఒక చీరకు 30 మెట్లు ఉంటే భాస్కర్ 1450 మెట్లతో గ్రాఫిక్ డిజైన్ను ఉపయోగించి నెమలి, దేవత ఆకృతులతో చేనేత చీరను తయారు చేశారు. చీర తయారీకి 10 నెలలు సమయం పట్టిందని చెబుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొలను శంకర్ కూడా రాష్ట్ర స్థాయి అవార్డుకి ఎంపికయ్యారు.
తేలియా రుమాల్ డిజైన్తో లెనిన్ కాటన్ డబుల్ ఇక్కత్తు చీరను తయారు చేశారు. ఇప్పుడు మామూలుగా మా యొక్క గ్రామంలో 2 అచ్చులతోటి వీవ్ చేయడం జరుగుతుంది. దీనికి నేనేం చేశానంటే 4 అచ్చులు అంటే బోనచ్చు సాటిన్ అది దీని స్పెషల్ ఏంటంటే 3D ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీని అంటే మార్కెట్లో వినూత్నంగా ఉంటుంది, వాళ్ళు కట్టుకోవడానికి ఆకర్షణీయంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క తయారు చేయడం జరిగింది. ఈ దాదాపుగా డిజైన్ వేయడానికి నాకు 9 months పట్టింది. డబల్ ఇక్కత్తు లెనిన్ కాటన్ డిఫరెంట్స్గా కలర్స్ చేసి దాన్ని నేయడం జరిగినది. దాని మూలన ఇప్పుడు నాకు అవార్డు పెట్టుకున్నాను. ఈ డబల్ ఇక్కత్తు చీర అవార్డుకు కొండా లక్ష్మణ్ బాబూజీ అవార్డు ఇస్తున్నారు. కష్టానికి ఫలితంగా అవార్డు రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు గుర్రం యాదయ్య గత 50 ఏళ్లుగా చేనేత వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. చేనేతలో కొత్త డిజైన్లు తయారు చేస్తేనే మార్కెట్లో మంచి ఆదరణ ఉంటుందని గుర్తించి తన భార్య జయమ్మ సహకారంతో పోచంపల్లి డబుల్ ఇక్కత్ మల్బరీ సిల్క్ తో వెరైటీ చీర తయారు చేశారు. ఇందుకుగాను ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు. ఇదే గ్రామానికి చెందిన గాజుల అనిల్, మునగపాటి శ్రీనివాస్ చేనేత చీరల డిజైనింగ్ లో ప్రతిభ కనబర్చి కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. మేము చేనేత వృత్తిలో 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. పోచంపల్లి ఇక్కత్తు చీరలు, ఇటు చీరలు ఒక చీర తయారు చేయాలంటే 1 రోజులు పడుతుంది. రంగులతోని అద్దాలంటే 3 రోజులకు ఒక రంగు అద్దాలి. చెట్టు రంగులతో తయారు చేస్తాం. ఇట్లాంటి చీరలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పటి నుంచో మేము అవార్డు పెట్టాలంటే ఈసారి మేము అవార్డు వచ్చింది. చేనేత వృత్తిలో 20 సంవత్సరాల నుంచి ఉన్నందుకు ఇది ఒక అవకాశం, మంచి అవకాశం ప్రభుత్వం తరఫున. అయితే ఇందులో వెరైటీగా న్యాచురల్ కలర్స్తో ప్లస్ డాబీ బార్డర్, పేటు అంటారు మన దగ్గర, పేటు బార్డర్ న్యాచురల్ కలర్స్ తోటి ఒక వెరైటీ డిజైన్స్, స్పెషల్ డిజైన్స్తో తయారు చేసి మనం రీసెంట్గా కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు అప్లై చేసుకున్నందుకు చేస్తే ఈరోజు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన 13 మందికి అవార్డులు వచ్చాయి. ఒక్క పుట్టపాక గ్రామానికే ఇప్పటి వరకు సుమారు 40 జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయి. తమ గ్రామానికి అవార్డులు రావడం గర్వంగా ఉందని తోటి చేనేత కళాకారులు చెబుతున్నారు. 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. ఒక 10-15 మొగ్గాలకు నేను వృత్తిగా ఇస్తున్నా. అట్నే మేము రంగులు అద్దుతున్నాము, చిట్కీలు కాడుతున్నాము, కొత్త డిజైన్లు తయారు చేస్తున్నాము. తర్వాత మళ్ళీ 2020లో అవార్డు వచ్చింది. మా భార్యకు కూడా వచ్చింది, అది 21. తర్వాత మళ్ళీ అవార్డు కోసం కూడా, నేషనల్ అవార్డు కోసం కూడా మేము మళ్ళీ పెడుతున్నా. నేను కూడా 21లో మంచిగా న్యాచురల్ డైస్లో 30 మోటివ్స్ చేసి నేను కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా ఇంకా చేయాలి, ఇంకా డెవలప్ చేయాలి ఉద్దేశంతో మా కొడుకు బీటెక్ చేసిండు. అయినా కూడా నా వృత్తినే ఆసరాగా తీసుకొని అతను కూడా చేసి మళ్ళా 22లో కొండా లక్ష్మణ్ బాపూజీ నేచురల్ డైస్ మీదనే తీసుకున్నాడు. అటు తర్వాత చేసుకుంటూ పోతున్నా. కొత్త డిజైన్లు మా బాబు చేసుకుంటుండు. న్యాచురల్ డైస్లో మంచి తీసుకొని మన రాష్ట్రపతి అవార్డు 24లో తీసుకొని చేస్తున్నాడు. మా ఊర్లో అవార్డులు, రాష్ట్రపతి అవార్డులు, పద్మశ్రీ అవార్డులు 40 వరకు వచ్చినాయి ఇప్పటి వరకు. చాలా పుట్టపాక గర్వకారణం, మాకు ఎంతో సంతోషం. మేము పుట్టపాకలో చేనేత వర్క్ చేస్తున్నాము. దాన్ని అవార్డుల రూపకంగా ప్రజలకు, పబ్లిక్కు అందరికీ తెలిసే విధంగా అవార్డులు ఇస్తున్నందుకు మాకు రాష్ట్ర నుంచి, సెంటర్ నుంచి చాలా ప్రోత్సహిస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. రాత్రింబవళ్ళు కష్టపడి డిజైన్లు తీయటము, డిజైన్లు నేయటము, రంగులు అద్దటము, టై అండ్ డైల్ చేయటము ఎంతో చాలా శ్రమతో కూడుకున్న పని. ఈ శ్రమని గుర్తించి ప్రభుత్వం మాకు అవార్డులు ఇస్తున్నందుకు గాను మేము చాలా సంతోషపడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సాయం చేస్తే చేనేత కళను మరింత అభివృద్ధి చేసి రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తామని అవార్డు గ్రహీతలు కోరుతున్నారు. ప్రభుత్వం చేయూతనిస్తే ఈ రంగంలో యువత బాగా రాణిస్తుందని చెబుతున్నారు. పుట్టపాక గ్రామానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ పుట్టపాక కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సమల భాస్కర్ కూడా స్టేట్ లెవెల్లో అవార్డు రావడం అనేది
పుట్టపాక ప్రజలకు అందరికీ గర్వకారణం. సార్ మేము తయారు చేస్తున్నాం, డబుల్ ఎక్క తయారు చేస్తున్నాం అని పవర్లూమ్తో తయారవుతుంది. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. దానికి ఇప్పుడు గిరాకీ కూడా లేదు. ఆ పవర్లూములు బంద్ చేస్తే మాకు జర సహకారం చేసినట్టయితే గవర్నమెంట్ అని మేము కోరుకుంటున్నాం. దేశంలో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లుగా చేనేత రంగానికి కూడా చేయూత ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. ఇప్పటికే అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే యువతను ఆదుకున్నట్లు అవుతుందని అంటున్నారు.